ఎమ్మావూస్ ఎక్స్పీరియన్స్. ప్రియ సోదరి సోదరులారా, ఎమావు మార్గములో యేసుప్రభుని దర్శించిన శిష్యుల ఆ ఒక అనుభవం లూకా సువార్తలో మనం ఇట్లా చదువుతున్నాము. 24వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో తన్ను గురించి రాయబడినవి అనియు వారికి వివరించును. మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో తన్ను గూర్చి రాయబడినవి అనియు వారికి వివరించును. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ తపస్సు కాలంలో యేసుప్రభుని దర్శించాలని, యేసుప్రభుని అనుభూతి పొందాలని మనం కోరుకుంటున్నాము. కాబట్టి దేవుడు మనకు ఇచ్చే ఒక మార్గం ఇది. మోషే మొదలుకొని ప్రవక్తలందరూ లేఖనములలో రాయబడినవన్నీ తెలుసుకోవడం. కాబట్టి యేసుప్రభు గురించి రాయబడిన వాక్యాలను మనం ధ్యానించుకుంటాం. ప్రతిరోజు ఒక్కొక్క వాక్యము, అనగా యేసుప్రభు గురించి రాయబడిన వాక్యములు మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మొట్టమొదటిగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం మనం ధ్యానించి కంఠస్థము చేసుకుందాం. కానీ అతడు మన తప్పుదమ్ముల కొరకు గాయపడను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలుగును, అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరును. యేసుప్రభు గురించి యెషయా ప్రవక్త అనేక సంవత్సరాల ముందు రాయబడిన వాక్యము ఇది. ప్రియ సోదరి సోదరులారా, ఈ వాక్యం మనం ధ్యానించేటప్పుడు ఇది మన జీవిత సంబంధమైనది. ఎందుకనగా నేను పొందిన ఈ యొక్క స్వస్థత, ఈ యొక్క రక్షణ యేసుప్రభు అనుభవించిన ఆ ఒక బాధలు వలననే కదా అని నేను తెలుసుకున్నప్పుడు నేను ఇక లోతుగా యేసుప్రభుని ధ్యానించి ప్రేమిస్తాను. కాబట్టి ఈ యొక్క వాక్యమును సాధ్యమైతే మనం కంఠస్థం చేసుకుందాం. అలాగనే మన స్పిరిచువల్ డైరీలో కానీ ఈ యొక్క వాక్యము రాసి మనం ప్రార్థించడానికి, ధ్యానించడానికి మన వంతు మనం శ్రమ చేసుకుందాము. దేవుడు మనలను ధారాళముగా కాపాడునుగాక, సంరక్షించునుగాక. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మనమందరితో నుండునుగాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్.